జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమై కేవలం 11 సీట్లకే పరిమితమైన తర్వాత కూడా 164 సీట్లతో అధికారంలో ఉన్న వాళ్ళకి జగన్ను ఎట్లా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. ఒకవైపు ఆయన క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తూ ఉంటే వేల మంది పోలీసులను ప్రయోగించి జనాన్ని రానికుండా ఆంక్షలు రకరకాల ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉన్నాయి. మరొక పక్క వీళ్ళు 15 నెలలు అయ్యి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో ప్రజలకు మేము ఇది చేశాము, మేము మంచి చేశాము అని చర్చకు పెట్టలేకున్నారు. మేము మంచి చేశాము అని చెప్పి జనానికి చెప్పలేకుండా ఉన్నారు. ఈ 15 నెలల్లో వీళ్ళు జనానికి చెబుతున్నది ఏంది? జగన్ సైకో, జగన్ శాడిస్టు, జగన్ అది, జగన్ ఇది. తల్లి చెల్లిని తరిమేశాడు, తల్లి చెల్లి మీద కేసేశాడు, తల్లి చెల్లి మీద కేసు గెలిచాడు. ఇప్పటికీ ఇదే. తాజాగా మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించాయి అంటే, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళ సిస్టర్ షర్మిల గారు చాలా దారుణంగా జగన్ గారికి తెలియకుండా జగన్ గారి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పోయాయి అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ఆయన డీడ్గా ఇచ్చినటువంటి డీడ్లో ఒక కండిషన్ పెట్టి కేసులు క్లియర్ అయిన తర్వాత మాత్రమే అది నీకు రాసిస్తానని చెప్పి కండిషన్ పెట్టి ఒక డీడ్ ఇస్తే అన్నకు తెలియకుండా అన్నను మోసం చేసి షర్మిల గారు ఆ పని చేస్తే ఆ షేర్ల బదలాయింపు చేసేసుకుంటే జగన్ బెయిల్ మీద ఉన్నారు, అది ఎఫెక్ట్ అవుతుంది తను అని చెప్పి తెలిసి కూడా మోసం చేస్తే అవును ఇది మోసమేనే అని చెప్పి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తీర్పు ఇవ్వకముందేమో తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళారు, తల్లి చెల్లి మీద కోర్టుకెళ్ళారు. అంటే తన కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలా? జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాలా? మోసం చేసినప్పుడు అలాగే ఉండాలా? మోసాన్ని మోసం అని చెప్పి చెప్పొద్దా? మోసం చేసుకుంటూ పైగా మళ్ళీ తన ప్రత్యర్థులతో కలిసి తన మీద ద్వేషం చెమ్మడానికి ఉపయోగపడుతూ ఏం చేసినా కూడా సైలెంట్ అట్లనే ఉండాలా? ఇప్పుడు చీరా ట్రిబ్యునల్కి వెళ్ళి అవును షర్మిల గారు చేసిన తప్పు, అన్ని ఫేక్ డాక్యుమెంట్లతోటి ఈ విధంగా చేయకూడదు అని చెప్పి షేర్ల బదలాయింపు ఆగిపోయిన తర్వాత కూడా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఆశ్చర్యం అనిపించింది సార్ మీ మాటలు విని. తల్లి చెల్లి మీద కేసు గెలిచి సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరు సంబరాలు చేసుకున్నారు? జరిగిన తప్పును సరిదిద్దారు. తల్లి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు ఎన్ని రోజులు పాచిపోయిన డైలాగ్ వాడతారు? అయినా ఆ తల్లి చెల్లి తరపున మీరేమైనా కనుక అధికార ప్రతినిధి ఏంటి సార్? వాళ్ళ తరపున మీరేమైనా అధికార ప్రతినిధి ఏంటి? ఏం అవసరం? ఏం సంబంధం? మీకేం సంబంధం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే మళ్ళీ ఆయుధాలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో నుంచే తీసుకోవాలా? జగన్ ఎదుర్కోవాలంటే ఆయుధాలు జగన్ ఇంట్లో నుంచే తీసుకోవాలా? ఆయుధాలు పనికిరావు, తుప్పు పట్టిద్ది. ఆయుధాలు గురి తప్పాయి, అవి గురి తప్పే ఆయుధాలు, వేస్ట్ ఆయుధాలు ప్రయోగించిన ఏమో జనాల నుంచి సానుభూతి ఇంకోటి వస్తుందని ఎవరు అనుకుంటలేరు. అన్నకు మోసం చేయడం ఏంటి అనే చర్చ వచ్చింది కదా. ట్రిబ్యునల్ కూడా అదే చర్చనే కదా లేవనెత్తింది. తీర్పు కూడా అదే కదా. అన్నకు మోసం చేయడం ఏంటి అంటున్నారు. మరి మోసం చేసే వాళ్ళకు మద్దతు ఇస్తామంటారు ఏంటి? మోసం చేసే వాళ్ళ మీద మళ్ళీ జగన్ మీద ప్రయోగించి ఏదో సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తారేంటి? చాలా ఎబ్బెట్టుగా ఉంది. అని మీకేమవసరం? ఆమెనే వచ్చి మీడియా సమావేశం పెట్టి ట్రిబ్యునల్ తీర్పు మీద స్పందిస్తారు, తీయండి, మరి స్పందించమనండి. ఆమెకేమి వీళ్ళు అధికార ప్రతినిధులు కారు కదా. ఏంటో ఏం రాజకీయమో అర్థం కాదబ్బా సామి.